హాయ్ అండి. ఈరోజు అయితే కనుక మనకు ఉపవాసం నెల స్టార్ట్ అయ్యింది. అందుకనేసి కాయగూరలు అయితే కనుక ఫ్రెష్గా ఉండాలి, ఇంటి నిండా ఉండాలి. ఏ తక్కువ ఉన్నా కానీ సరే మనము ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఇఫ్తార్ కోసము మనకు సైరీ కోసం కూడా మనకు కాయగూరలు తాజావి ఉంటే ఇంకా చాలా బెటర్ అనేసి ఒకరోజు ముందే వెళ్ళేసి రైతు బజార్కి మా పాపను మా కోడలు వెళ్ళి మా అబ్బాయిను మా కోడలు వెళ్ళి తీసుకొని వచ్చారు. కొత్తగా వెళ్ళారు కదా వాళ్ళు, ఏమేమి తీసుకొని వచ్చారో ఏటో చూద్దాము. అయితే కనుక వాళ్ళు బాగా తెచ్చారా లేదా కాయగూరలు అనేది కొద్దిగా లోపల నుండి నాకు భయం ఉంది. అయితే కనుక బుట్ట అంతా కిందికి పంపేద్దామని చూస్తున్నాను. కొబ్బరి బొండ నీళ్ళు అయితే ఫ్రెష్గా ఉన్నాయి అనేసి బాటిల్లో కొట్టించుకొని ఆ బాటిల్ మొత్తానికి నింపుకొని తీసుకొని వచ్చారంట. 120 రూపీస్ అని చెప్పారు ఆ బాటిల్. ఎల్లుల్లిపాయలు అయితే ఇంకా చాలా ఫాస్ట్గా వలవచ్చు, అందుకనేసి పొట్టు అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది అనేసి పెద్ద సైజ్ పాయలు అయితే తీసుకొని వచ్చారు. ఈ మిల్ మేకర్ అని చెప్తారంట. మిల్ మేకర్ బిర్యానీ కానీ కర్రీస్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పారు. నా చేతిలో ఉండింది నేను కాలీఫ్లవర్ ఏమో గ్రీన్ కాలీఫ్లవర్ ఏమో అనుకున్నాను. ఇది గ్రీన్ కాలీఫ్లవర్ కాదు అని చెప్పింది మా కోడలైతే. ఇంకేమని చెప్తారు అని చెప్తే ఇంక దాని బ్రోకలీ అని చెప్తారు అని చెప్పింది మా అమ్మాయి, మా కూతురు, మా కోడలు, మా కూతురు. అయితే కనుక సరే అని చెప్పేసి పక్కన పెట్టేశాను. కాకరకాయలు తీసుకొని వచ్చిన వెంటనే నేను ఇదేంట్రా 3 కాకరకాయలు ఏం చేస్తావు అని చెప్తే, చిన్న కాకరకాయలు కదా పొట్టిపోయిన కాకరకాయలు, అవి బాగుంటాయి ఫ్రైకి అనేసి, అంటే అవి దావా పైన వేద్దామని తీసుకొని వచ్చానని చెప్పాడు. ఇంకా కాకరకాయలు ఏమేమి తెచ్చాడు చూద్దామండి. ఇక్కడైతే ఇంకా క్యారెట్ తెప్పించేసాను. ఇక్కడ వచ్చేసి మనకు పానీపూరివి సపరేట్గా దొరుకుతాయి కదా బయట, అవి పొంగవని చెప్పాను. అయితే ఇంకా తీసుకొని వచ్చాము. ఇది ఒక్కసారికి అడ్జస్ట్ అయ్యండి అని చెప్పారు. తర్వాత కార్న్ అయితే తీసుకొని వచ్చారు. కార్న్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, గోంగూర అవన్నీ తీసుకొని వచ్చారు. ఆకుకూరలు మొత్తానికైతే అన్నీ ఉన్నాయి. పుదీనా ఉంది, మెంతం కూర ఉంది, కొత్తిమీర ఉంది, గోంగూర ఉంది. మొత్తానికైతే ఇంకా ఫ్రెష్ అయిన కాయగూరలు అన్నీ చాలా అంటే చాలా బాగా తీసుకొని వచ్చారు. మా అబ్బాయి సింగల్గా వెళ్ళినప్పుడు మాత్రం ఇంత ఫ్రెష్ కాయగూరలు ఎప్పుడు తీసుకురావడం నేను చూడలేదు. ఎందుకంటే మా అబ్బాయి వంకర టింకర్గా ఉన్న కాయగూరలు, పుచ్చిపోయిన కాయగూరలు ఇలాంటివి తీసుకొని వస్తాడు. నేను చాలాసార్లు వీడియోలో కూడా చెప్పాను, మా అబ్బాయిలు చూడండి బుర్ర అయితే ఎదగలేదు, మనసులు అయితే ఎదిగారని చెప్పాను. ఎందుకు కాయగూరలు అంత కరెక్ట్గా తీసుకొని రావలేకపోతున్నారు పిల్లలని చెప్పాను. 2-3 నాకు కామెంట్లో చెప్పారు, ఒకసారి 2 సార్లు అలా చేసినా కానీ సరే వెళ్తూ ఉంటే అలవాటు అయిపోతుంది అని చెప్పేవాళ్ళు. మా ఇంట్లో మా ఆయన కూడా అలాగే అన్నారు సేమ్. ఒకసారి 2 సార్లు మనం ఫ్రీగా అలా వదిలేసామనుకో, తెస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఏది ఫ్రెష్గా ఉంది, ఏది పోయింది, ఏది పోలేదు, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అన్నట్టుగా అతను చెప్పాడు. ఇప్పుడు రాను కొద్దిగా పాటుకైతే పడిపోయాడు మా అబ్బాయి. కాయగూరలు అనేటివి కొద్దిగా బాగానే తీసుకొని వస్తున్నాడు. అయితే కనుక ఇక్కడ మొత్తం మిక్సింగ్గా ఉన్నాయి. పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు, టమోటా, ఇవి బంగాళదుంప